హిందీ భాషని మన మీద రుద్దడానికి సపోర్ట్ చేస్తున్న ఆంధ్ర రాజకీయ నాయకుల్ని ఇప్పుడు వేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే మనకి తెలుగు అమ్మ అంట, హిందీ పెద్దమ్మ అంట. అది పవన్ కళ్యాణ్కి ఏమో, మనకు కాదు. మనకి అమ్మ అయినా, నాన్న అయినా, పెద్దమ్మ అయినా, పెదనాన్న అయినా అన్నీ తెలుగే. మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు. అలాంటప్పుడు హిందీ భాషని మన మీద రుద్దించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే తెలుగు ఇంగ్లీష్తో పాటు హిందీ మూడో భాషగా నేర్చుకోవాలంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిందీ వాళ్ళు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోరు. మనం పనిచేసే ఆఫీస్లో కానీ, ఊర్లో కానీ, లేదా వేరే దేశంలో కానీ ఏ భాష అవసరమైతే ఆ భాష నేర్చుకుంటాం మనం. అలాంటప్పుడు మాకు అవసరం లేకుండా మేమెందుకు హిందీ రుద్దించుకోవాలి? నారా లోకేష్ అయితే ఏకంగా ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అంటే జాతీయ భాష హిందీ అని చెప్తున్నాడు. మరి నారా లోకేష్ ఇండియాలో ఉన్నాడో, సపరేట్ దేశంలో ఉన్నాడో, పేరుకి తెలుగుదేశం పార్టీ, కానీ హిందీ రుద్దించుకోవడానికి మాత్రం రెడీ. ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏం లేదు. మన దేశానికి అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే అధికార భాషలుగా హిందీ, ఇంగ్లీష్తో పాటు మొత్తం 22 భాషలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, వేరే ఏ హిందీ బెల్ట్ పార్టీ అయినా హిందీ భాషనే ప్రమోట్ చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళు హిందీ వాళ్ళే ఉంటారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీకి అనుకూలంగా హిందీకి సపోర్ట్ చేస్తున్నారేమో. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీకి లొంగిపోయి హిందీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏమైనా చేస్తారని భయమేమో. అంతగా జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి హిందీ మీద ప్రేమ ఉంటే ముందు వాళ్ళ పార్టీల్లో హిందీ ఫ్లూయెంట్గా చదవడం, రాయడం, మాట్లాడడం రానోళ్ళని తీసేమనండి. అప్పుడు చూద్దాం వాళ్ళ పార్టీల్లో ఎంతమంది ఉంటారో.